హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈ టాపిక్ గురించి నేను చాలా సార్లు గతంలో వీడియోలు చేయడం జరిగింది. టెట్‌లో మార్పులు చేయండి, మార్పులు చేయండి. టెట్ ప్యాటర్న్ మార్చండి. సబ్జెక్ట్‌కి అనుగుణంగా మార్పులు చేయండి. నష్టపోతున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది అభ్యర్థులకు మరి నష్టం జరుగుతుంది అని చెప్పేసి పదే, 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 పదే మొత్తుకున్నా. ఎన్నో సందర్భాల్లో టెట్ మిత్రులందరూ కలిసి టెట్ కన్వీనర్, టెట్ ఆఫీస్‌కి వెళ్లి గూడా ఎన్నో సార్లు మరి వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా ఖర్చుందా అంటే ఎట్టి పరిస్థితిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. సో, కేవలము దీనివల్ల టెట్‌లో మార్పులు చేయడం వల్ల క్వాలిఫై కావాల్సిన వారు ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు బయోసైన్స్ క్యాండిడేట్లున్నారు. వాళ్ళకి కేవలం 15 మార్కులే ఉంటాయి. కానీ 60 మార్కులకు గనక వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకుంటే, ఫిజికల్ సైన్స్ వాళ్ళకు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకుంటే, మ్యాథ్స్ వాళ్ళకు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకుంటే, ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులుండవు. పోనీ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్‌లోకి వచ్చిన తర్వాతనైనా ఆ సబ్జెక్ట్ బోధిస్తారంటే ఎట్టి పరిస్థితిలో బోధించరు. ఇప్పుడు నేనే ఉన్నా. నేను తెలుగు క్యాండిడేట్‌ని. సోషల్ చదువుకున్నా. సోషల్ బోధనా పద్ధతులు కూడా చదువుకున్నా. సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్ చదువుకున్నా. నా లైఫ్ లాంగ్ తెలుగునే బోధిస్తాను తప్ప సోషల్ బోధించలేను. ఎందుకంటే నేను స్కూల్ అసిస్టెంట్, సోషల్ కాదు, తెలుగు మాత్రమే. మరి ఒక సోషల్ క్యాండిడేట్ తెలుగు బోధించలేడు. తెలుగు క్యాండిడేట్ సోషల్ బోధించలేడు. ఒక బయోసైన్స్ క్యాండిడేట్ ఫిజికల్ సైన్స్ బోధించడు. ఒక బయోసైన్స్ క్యాండిడేట్ మ్యాథ్స్ బోధించడు. ఒక మ్యాథ్స్ క్యాండిడేట్ ఫిజికల్ సైన్స్ బోధించడు. కానీ మరి ఇట్లెందుకు? ఈ చిన్న చిన్న మార్పులనేవి చేస్తే కొన్ని లక్షల మందికి ఈ సమస్య మరి తీరిపోతుంది. మరి దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్లు ఖర్చవుతుందా? ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. అయినా సరే మరి ప్రభుత్వాలు దీని గురించి ఎందుకు నిర్లక్ష్యం? అసలు ప్రభుత్వానికి ఇది పరిస్థితి, ఈ సమస్య ఇది అని అసలు ఎవరైనా చెప్తున్నారో లేదో. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు టెట్ కన్వీనర్ దగ్గరికి ఈ దృష్టికి ఈ సమస్య పోయినప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ సెపరేట్ మార్క్స్ ఉన్నాయి. మరి మన దాంట్లో కూడా టెట్‌లో చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఈ మార్పులు చేయడం వల్ల కొన్ని లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది. క్వాలిఫై అవ్వని వారు క్వాలిఫై అవుతారు. ఇప్పుడు బయోసైన్స్ క్యాండిడేట్‌లు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా చాలా మందికి మనది గాని సబ్జెక్ట్ చదువుకొని, ఆ సబ్జెక్ట్‌కు మెథడాలజీ చదువుకొని వాళ్ళు రాయాలంటే, క్వాలిఫై కావాలంటే ఓసీ అభ్యర్థులకు ఎంత నష్టం. ఓసీ అభ్యర్థులకు 2, 3 మార్కులు తక్కువొచ్చి 87, 88, 89 మార్కులొచ్చి కూడా 90 మార్కులు రాలేక, క్వాలిఫై కాలేక 3, 4 సార్లు రాసి వాళ్ళ ఆవేదన అనేది తెలియజేయడం జరుగుతుంది. క్వాలిఫై కాలేక వాళ్ళెంతో బాధపడుతున్నారు. సో, ఇలాంటి వాళ్ళందరి దృష్టిలో పెట్టుకోవాలా. సరే, ఇప్పుడు ఎస్సీలకు ఒక కటాఫ్ పెట్టిండు. బీసీలకు ఒక కటాఫ్ పెట్టిండు. ఓసీలకు ఒక కటాఫ్ పెట్టిండు. అట్‌లీస్ట్ సబ్జెక్ట్ అయినా ఎవడి సబ్జెక్ట్ వాడికి అడగాలి కదా! తెలుగోడికి సోషల్ అడుగుతావు, బయో సైన్స్ వాడికి మ్యాథ్స్ అడుగుతావు, మ్యాథ్స్ వాడికి ఫిజికల్ సైన్స్ అడుగుతావు, ఫిజికల్ సైన్స్ వాడికి బయో సైన్స్ మ్యాథ్స్ అడుగుతావు. హిందీ వాళ్ళకి కూడా సోషల్ హిందీలో అడుగుతావు. అసలు ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఈ వ్యవస్థలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు? అసలు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది అసలు? ఇప్పుడు విద్యాశాఖ టెట్ అనే ఒక వ్యవస్థ ఉంది. గీ పేపర్ గిట్లుండాలా, గీ పేపర్ గిట్లుండాలా అని అసలు మన రాష్ట్రంలో నిపుణులు లేరా? మేధావులు లేరా? సీనియర్ అభ్యర్థులు ఉన్నారు కదా! వాళ్ళందరూ తీసుకోండి, కూర్చోబెట్టండి. ఏ సబ్జెక్ట్ క్యాండిడేట్లు అందరూ ఒక దగ్గర కూర్చోండి. టెట్‌కు ప్రభుత్వంకి ఇలాంటి నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. మనం ఎట్లా చేద్దాం? ఏ సబ్జెక్టు ఎన్ని మార్కులు పెడదాం? గీ మాత్రం కూర్చుండబెట్టి మాట్లాడుకొని సిలబస్ డిసైడ్ చేసేంత టైం దిక్కు లేదు అసలు గవర్నమెంట్‌కి. నాకు అర్థం కాదు. ఈరోజు న్యూస్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆయన పేరేంటో నాకు గుర్తులేదు. రాజకీయ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సరే, మరి నిరుద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లేదు అని చెప్పేసి ఒక వార్తొచ్చింది. ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అది వాస్తవమే. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు. అదే రోజు రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెడతారు. నెల లోపలనే 10, 12 రోజుల్లో డిక్లేర్ చేస్తారు. ఒక్క సీట్ ఖాళీ అయిందంటే వెంటనే బై ఎలక్షన్స్ తీసుకొస్తారు. ఫటాఫట్ 6 నెలల లోపల భర్తీ చేయాల్సింది. అదొక రూలు. ఒక ఎంఆర్ఓ పోస్ట్ ఖాళీ అయింది. మరి ఆ పోస్ట్ 6 నెలలు ఎందుకు భర్తీ చేయరు? ఒక ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీ అయింది. 6 నెలలు ఎందుకు భర్తీ చేయరు? ఇలాంటి నిబంధనలు ఎందుకు లేవు? ఎందుకు రాజకీయ నాయకులకు మాత్రమే ఇలాంటి నిబంధనలు ఎందుకు? ఉద్యోగులకు గాని, ఆ ఉద్యోగాలను భర్తీ చేసే విధానంలో గాని ఎందుకు ఇలాంటి మార్పులు రాకొచ్చినాయి? అంటే పక్కోడికి ఇన్ఛార్జ్ ఇస్తావు కదా! మరి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయిపోయింది.
సరే చనిపోయి ఉండొచ్చు. వేరే వేరే కారణాల వల్ల ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయింది. మరి అలాంటప్పుడు పక్క ఎమ్మెల్యేకి ఎందుకు ఇన్ఛార్జ్ ఇయ్యవు? నియోజకవర్గాలను ఎందుకు ఇన్ఛార్జిగా ప్రకటించరు? అది సాధ్యం కాదు. ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ అభ్యర్థి గెలిచి ప్రజలకు సేవ చేయాలి. కొన్ని రూల్స్ ఉన్నాయి. అట్లాగే ఒక పాఠశాలలో ఒక ఉద్యోగం ఖాళీ అయింది. సీనియర్ టీచర్ రిటైర్మెంట్ అయిపోయాడు. 6 నెలల ముందే, ఏడాది ముందే తెలుస్తదిగా ప్రభుత్వానికి. ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఇంతమంది రిటైర్ అయిపోతారు ఉద్యోగులు. గిన్ని ఖాళీలు మనం రెడీగా పెట్టుకొని, ఆ టీచర్ పరీక్షలు పెట్టి, రిజల్ట్స్ ఇచ్చి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ పెట్టుకుంటే, ఆ క్యాండిడేట్ ఒక ఉపాధ్యాయుడు గాని, ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే తెల్లారి కొత్త ఉపాధ్యాయుడు, కొత్త ఉద్యోగి ఎందుకు రాలేకపోతున్నాడు? ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. సో, మన ఛానల్‌కి ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.